వంట వేయించాను. పాప సంతోషం కోసం ఊరి జనానికి కష్టాలు తెచ్చిపెడతావా? మీరు ఆనందపడితే చాలా? ఎవ్వరేమైపోయినా పర్లేదా? ఇది చాలా చిన్న విషయం, పెద్దది చేయకండి. ఈ మాత్రానికి ఊరికి కష్టాలు, మీకు నష్టాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. మూర్ఖత్వాలు పెట్టుకుని మా సంతోషాన్ని పాడు చేయకండి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా పవిత్ర? తరతరాల నుంచి వస్తున్న పద్ధతులు, మన పాత తరాల నుంచి పాటిస్తున్న ఆచారాలు, వాటిని మూఢనమ్మకాలంటే ఇప్పటిదాకా ఎన్నో సంవత్సరాలుగా వాటిని పాటించే వాళ్ళు పిచ్చివాళ్ళ? వాటిని పని పాట లేక పెట్టారా? అలానే నేను అనలేదు. అప్పుడు వాళ్ళున్న పరిస్థితులలో అప్పట్లో జరిగిన పరిణామాలకు వీటిని పెట్టుండొచ్చు, నేను కాదనట్లేదు. అలాగే ఇవి పాటించని వారికి అనర్థం జరిగిందని మీరెవరైనా చూసారా? వాళ్ళున్న ఊరికి, పోనీ ఆ ఏరియాకి, అది కూడా కాదండి, అట్లీస్ట్ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి అరిష్టం వచ్చిందని మీకెవరైనా చెప్పారా? చేసిందే తప్పు, దాన్ని సరిదిద్దుకోక సమర్థించుకుంటున్నావు, ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు. పైగా ఆచారాలు సాంప్రదాయాలు పాటించకపోతే ఎవరికి అనర్థం జరిగిందని ఆధారాలు చూపించమంటున్నావు. ఎంత చదువుకుంటే మాత్రం మన సాంప్రదాయాల్ని ఎదిరించేంత పొగరు పనికిరాదమ్మా. ఏమైంది? ఏంటి గొడవ? ఏం రాఘవయ్య గారు, ఊర్లో మీరంటే అందరికీ మర్యాద, గౌరవం రెండూ ఉన్నాయి. ఇంతకు ముందు పవిత్ర అంటే కూడా ప్రతి ఒక్కరికి అభిమానం ఉండేది. చదువుకున్న పొగరో, డబ్బున్న వాళ్ళింటికి కోడలుగా వెళ్ళాక అహంకారం పెరిగిందేవు కాని ఇలా సంప్రదాయాలను చిన్నచూపు చూస్తుంది, ఆచారాలను చులకన చేస్తుంది. అలా చేయకూడదమ్మా అంటే మమ్మల్ని ఎదిరించి సమాధానం చెప్తుంది. ఇదేమైనా పద్ధతిగా ఉందా? తాతయ్య, శైలు ముచ్చట